ఎంకిపెల్లి సుబ్బి చావుకొచ్చినట్లు ఆర్సీబీ టీ20 ఐపీఎల్ కప్పు గెలవడం మాటేమో కానీ దాని పేరు మీద ఆటగాళ్లకు చిన్నస్వామి స్టేడియంలో సన్మానం చేయడం వల్ల పెద్ద ఎత్తున జనాలు గుమిగూడి ప్రాణాలు కోల్పోవడం పదుల సంఖ్యలో జరిగింది. దీనికి కారణం ఎవరు? ఒక్కసారి ఆలోచించుకుందాం. లక్షల మంది జనాలు గుమిగూడి పిచ్చోళ్ళలా ఆల్రెడీ గెలిచిన వాళ్ళు టీవీలలో చూస్తూనే ఉన్నాం కదా, వాళ్ళని ప్రత్యక్షంగా కలవాలని అక్కడికి వెళ్ళి తొక్కిసలాటకు వాళ్ళు ఫస్ట్ కారణం అయిపోయారు. రెండో కారణం ప్రభుత్వానికి ఇంతమంది వస్తారని తెలిసినప్పుడు తగిన జాగ్రత్తలు ఎందుకు మీరు తీసుకోలేదు? మూడవది, ఖచ్చితంగా అదే రోజు సన్మానం చేయాలని ఏమన్నా రూల్ ఉందా? లేదా ఇలాంటి విజయం గతంలో మన దేశంలో ఎక్కడ సాధించలేదా? క్రికెట్ కప్, వన్డే, టీ20, WTC ఫైనల్ ఇలాంటి అంతర్జాతీయ ఓటములే మనం చూసిన వాళ్ళం. అలాంటిది మన దగ్గర మన దేశంలో జరిగిన 2 ఫ్రాంచైజీల మధ్య కోట్ల కుమ్ములాటలో డబ్బులు తీసుకొని ఆడుతున్న ప్లేయర్లు అందరూ బాగానే ఉన్నారు. వాళ్ళ కోసం మరి వీళ్ళ బలిదానం దేనికి సంకేతం? అదేవిధంగా కొంతమంది సెలబ్రిటీలు సైతం విపరీతమైన భావోద్వేగాలు ప్రదర్శించడము, పిల్లలు సైతం గోడలను పెట్టి చేతులు దెబ్బ కొట్టుకోవడం, పిచ్చోళ్ళలా ప్రవర్తించడము, తర్వాత ఆర్సీబీ గెలిచిందని చెప్పి ప్రాంతీయ తత్వాలు కూడా రెచ్చగొట్టే విధంగా పోతే భవిష్యత్తులో ఇది ఎటు దారితీస్తుంది? ఇవన్నీ ఆలోచించుకొని ఇకనైనా ప్రతి ఒక్కరూ క్రికెట్ను క్రికెట్లా చూడడం, ఒక ఆటలా ఆనందించడం, ఆస్వాదించడం చేయండి. తల్లిదండ్రులు కూడా పిల్లలు ఎస్పెషల్లీ చూస్తున్నాం, 2 నెలల నుంచి చదువు సంక నాకిచ్చారు ఐపీఎల్ పేరుతోని. అన్ని మ్యాచ్లు పెట్టి లాస్ట్కి ఇది వేస్తే ఏంది అర్థం? ఇంకేం లేదా? ప్రపంచంలో ఇంకేం విషయం లేదా? దేశంలో ఇంకేం లేవా? ఒక ఆట, అది కూడా ఏంది, మనం క్రికెట్ లాంటి ఆటలు దాదాపు 10-12 ఉన్నాయి కదా మన దేశంలో. ఎక్కువ మరి క్రేజీ దేనికి ఉంది? సరే ఒప్పుకుందాం, క్రేజీ పేరుతోని ప్రాణాలు ఉట్టిగా తీసుకునేదాకా పోవాలన్నా ఇది? సో ఇందులో ఖచ్చితంగా ఒక మాఫియా, అంటే ఈ ఐపీఎల్ అనేది ఒక డబ్బు మాఫియా. దాన్ని ఇప్పుడు హైపు సోషల్ మీడియా వాళ్ళకు కూడా నాకు అనిపిస్తుంది, ఇప్పుడు కొన్ని ఛానళ్ళకి ఇట్లా వీళ్ళు డబ్బులు ఇచ్చి హైపు ఎక్కువ క్రియేట్ చేయించుకుంటారా ఏందని. ఈ హైపు మాయలో పడి యువత కానీ లేకపోతే కొంచెం మానసికంగా ఈ ఓవర్ అట్రాక్ట్ అయ్యే వాళ్ళు కానీ ఈ క్రికెట్కి ఇట్లా వీళ్ళు ఏం చేస్తారంటే ఈ పిచ్చి పిచ్చి వేషాలు వేయడము, అభిమానం వెర్రితలలు వేయడం, కామెంట్లలో బూతులు తిట్టుకోవడం, చివరికి స్టేడియాల కాడికి తొక్కుకోవడం, ఇట్లా జరుగుతుంది. కావాలని తొక్కుపోయినా ఇంతమంది పోవడం అంటే అక్కడ మనం నిజంగా ఒక పరిణితి చెందిన వ్యక్తి ఇలాంటి పిచ్చి పని చేస్తాడా అండి? సో అందరూ ఈ వీడియో ఖచ్చితంగా నచ్చడం కోసం చేసింది కాదు, ఇది ఒక సందేశం. మన అందరము తెలిసిందే, మనసులో ఉన్నదే అయినా మళ్ళొకసారి ఒక భావ వ్యక్తీకరణ కోసం నేను చేసింది అంతే. నచ్చితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయకున్నా సరే షేర్ మాత్రం చేయండి. ఎందుకంటే ఇకనైనా వచ్చే రోజుల్లో క్రికెటే కాదు అన్నిట్లలో మనం రాబోయే పౌరులు అందరూ కూడా రాణించే విధంగా మనం ఎంకరేజ్ చేద్దాం. ఎన్నో క్రికెట్లు అంటే ఒక ఆటల్లో ఎన్నో ఉన్నాయి, ఆటలు కానివ్వండి, మిగతా విషయాలు కానివ్వండి, అన్నిట్లో. సో ఇట్లు మీ బీరం శ్యామ్. థ్యాంక్ యూ.